కెరీర్ గ్యాప్ వల్ల యూత్ ఎంతమంది సఫర్ అవుతున్నారంటే నిజంగా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంతమంది సఫర్ అవుతున్నారా అని. కెరియర్ గ్యాప్ ఉన్నా సరే మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కెరియర్ గ్యాప్ ఉన్నా సరే సాఫ్ట్‌వేర్ జాబ్‌లో మీరు 100% ఎలిజిబులే. ఎవరు చెప్పారు మీకు కెరియర్ గ్యాప్ ఉంటే సాఫ్ట్‌వేర్ జాబ్స్ లేవని? కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో జాబ్స్ ఎలా ఉన్నాయి? కెరియర్ గ్యాప్ ఉంటే ఏం చేయాలి? ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేసాడు. అన్న నాకు 3 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉందని. ఆ అబ్బాయి జాబ్ రాదేమో అనుకోని ఇంట్లో వేరే వర్క్ చేస్తున్నాడంట. ఆ అబ్బాయికి నేనిచ్చిన సజెషన్ ఏంటి? కెరియర్ గ్యాప్ ఉంటే సాలరీస్ ఎలా ఉంటాయి? అసలు 1,00,000 సాలరీ పాసిబులా కెరియర్ గ్యాప్ ఉంటే? హై సాలరీస్‌కి ఎప్పుడు స్విచ్ అవ్వాలి? ఇంకా ఇంటర్వ్యూస్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ రీజన్స్ చెప్పాలి కెరియర్ గ్యాప్‌కి? జాబ్ రాదనే బాధ పెట్టుకోవద్దు. వాటికి సొల్యూషన్ నేను చెప్తా మీకి. ఇన్ కేస్ మీకు లాంగ్ కెరియర్ గ్యాప్ ఉన్నా సరే మీకు పర్ఫెక్ట్ సొల్యూషన్ నేను చెప్తాను మీకు ఈ వీడియోలో. కెరియర్ గ్యాప్‌కి సొల్యూషన్ ఏంటి? ఇలాంటి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది ఉన్నట్టుగా షేర్ చేస్తాను. ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నా ఫర్దర్ వీడియోస్ మీకు రీచ్ అవుతాయి. ఒకటి కెరియర్ గ్యాప్ ఉంటే నువ్వు బాధపడొద్దు. భయపడొద్దు. కెరియర్ గ్యాప్ ఉన్నా సరే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో జాబ్స్ ఉన్నాయి. మీకు లాంగ్ కెరియర్ గ్యాప్ ఉన్నా సరే డోంట్ వరీ జాబ్స్ ఉన్నాయి. కెరీర్ గ్యాప్ ఉంటే జాబ్ రాదు అనేది ఒక ట్రాష్. ఎవరో ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తే అవి నమ్మొద్దు. బయట 3 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంటే జాబ్స్ లేవంట కదా! సో నేను ఇంటికి వెళ్లి వేరే పని చూసుకుంటున్నా. బట్ ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు జాబ్సే అని. 3 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంటే జాబ్ రాదనుకోవడం ఏంటి? బయట చెప్తుంటారు మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరైనా కెరీర్ గ్యాప్ ఉంటే జాబ్స్ లేవని. వీళ్ళు వెళ్లి ఏమైనా కంపెనీస్‌లో తిరిగి సర్వే చేశారా? జస్ట్ 3 ఇయర్స్‌కే నువ్వు జాబ్స్ లేవని గివ్ అప్ ఇచ్చేస్తే ఎలా? ఎంత కెరీర్ మనం లాస్ అవుతాం. ఇంకా ఫ్యూచర్ చాలా ఉంటుంది. మనం జస్ట్ ఇంకా ఇనిషియల్ స్టేజ్‌లోనే ఉన్నాం. ఎప్పటికీ గివ్ అప్ ఇవ్వద్దు. కొన్ని స్టార్టప్ కంపెనీస్ అయితే అసలు కేర్ చేయట్లే కెరియర్ గ్యాప్‌ని. నీకు స్కిల్ ఉందా? ఇంటర్వ్యూ క్లియర్ చెయ్యి, వచ్చి జాయిన్ అయిపో. అలా చెప్పే కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. నీకి టెక్నాలజీ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ కూడా అవసరం లేదు. నీకు జస్ట్ డొమైన్ నాలెడ్జ్ ఉంటే చాలు. నువ్వు ఇంటర్వ్యూ క్లియర్ చెయ్యి అంతే. మనం ఇంకా 2010, 2012 లేము కదా! చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఇప్పుడు. చాలా కంపెనీస్ ఉన్నాయి. ట్రై చేస్తూనే ఉండాలి. టైం తీసుకుంటుంది. అయినా పర్లేదు. ఒక్కసారి నీకు జాబ్ సెట్ అయితే చాలు. కెరియర్ గ్యాప్‌ని కవర్ చేసుకోవచ్చు. ఈ లేటెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌తో. 2, 3 ఇయర్స్ కెరియర్ గ్యాప్ కామనే. కాలేజ్ కంప్లీట్ అయ్యాక ఇమ్మీడియేట్‌గా జాబ్స్ రావాలంటే రావు. టైం పడుతుంది. మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. విల్ కంపెనీస్ హైర్ కెరియర్ గ్యాప్ వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండవు. కొంచెం ఆపర్చునిటీస్ తక్కువే ఉంటాయి. మనం ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎక్స్‌పెక్ట్ కూడా చేయకూడదు. కొన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ బల్క్ హైరింగ్ కూడా చేసుకుంటాయి. అంటే వాళ్ళు బిగ్ నంబర్ ఆఫ్ పీపుల్స్‌ని హైర్ చేసుకొని తర్వాత అవైలబుల్‌లో ఉన్న ప్రాజెక్ట్స్‌లో అసైన్ చేస్తారు. లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్కమ్, హెచ్‌సీఎల్ ఇంకా చాలా ఉన్నాయి. 3+ ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ హైర్ చేసుకోవు. హై సాలరీస్ రావాలంటే రావు. హై సాలరీస్ అనేది మర్చిపోండి. ఫస్ట్ ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయ్యి తర్వాత సాలరీ కోసం స్విచ్ అవ్వచ్చు. సాలరీ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు హైర్ చేసుకునేదే ఓన్లీ లిమిటెడ్ ఎంప్లాయీస్ విత్ క్వాలిటీ ఎంప్లాయీస్ నే తీసుకుంటారు హై సాలరీస్ ఇచ్చి. మరి సొల్యూషన్ ఏంటి? లాంగ్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఇంకా బిలో 3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? ఒకటి స్కిల్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. కెరియర్ గ్యాప్ లేకుండా ఉంటారు చూడు వాళ్ళకంటే మీ స్కిల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. వాళ్ళకంటే మీరు 2, 3 స్టెప్స్ ముందే ఉండాల్సిందే. ప్రెజెంట్ మార్కెట్ ఎలా ఉందంటే కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళ పైన కంపెనీస్ చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎవరికైతే కెరియర్ గ్యాప్ లేదో వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీస్ చూపిస్తున్నాయి. సో మీరు వాళ్ళకంటే 2, 3 స్టెప్స్ ముందే ఉండాలి. కెరియర్ గ్యాప్ ఉంటే జాబ్స్ రావు అనే అలా ఏం లేదు. జాబ్స్ ఉన్నాయి. టైం పడుతుంది. ఎఫర్ట్ అయితే చాలా పెట్టాలి. డే బై డే స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. మీ మైండ్‌లో వేరే ఏం ఉండకూడదు. కెరియర్ గ్యాప్ ఉందనే భయం కూడా పక్కన పెట్టేయి. ఎలానో కెరియర్ గ్యాప్ అయితే ఉంది. దానికి మనం ఏం చేయలేం. సో ఇప్పటి నుంచి అంతా మన చేతుల్లోనే ఉంది. పేషెన్స్‌గా ప్రిపరేషన్ చేస్తూ ఉండండి. స్లోగా కాల్స్ వస్తాయి. బట్ ప్రిపరేషన్ అయితే స్ట్రాంగ్‌గా ఉండాల్సిందే. ప్రతి కాన్సెప్ట్ పేపర్ వర్క్ చేయండి. నేను చెప్తున్న కంటెంట్ మీకు వాల్యూ అనిపిస్తే లైక్ చేయండి ఈ వీడియోని. ఫ్యూచర్‌లో మీకు రిఫరెన్స్‌గా ష్యూర్‌గా యూజ్ అవుతుంది. ఈ వీడియో అప్పుడు లైక్డ్ కార్ట్‌లో యాడ్ అవుతుంది. లేకుంటే ఈ కంటెంట్ గుర్తుండదు. సో ఇప్పుడే లైక్ చేయండి ఈ వీడియోని. సాలరీస్ ఎలా ఉంటాయి కెరియర్ గ్యాప్ వాళ్ళకి? కొన్ని కంపెనీస్‌లో ఇమ్మీడియేట్ హైరింగ్ ఉంటుంది. బట్ సాలరీస్ అయితే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. కెరియర్ గ్యాప్ వాళ్ళకి సాలరీస్ 3 ఎల్‌పీఏ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇంకా కొన్ని కంపెనీస్ తక్కువ కూడా ప్రొవైడ్ చేస్తాయి. మనం సాలరీస్ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు. నాకు ఒక బ్రదర్ మెసేజ్ చేశాడు. బ్రో నాకు 6 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది. బట్ 1,00,000 పర్ మంత్ సాలరీ కావాలి. ఏం చేయాలి అని. 1,00,000 పర్ మంత్ అంటే ఇన్ హ్యాండ్ సాలరీ 1,00,000 పర్ మంత్ అంటే ప్యాకేజ్ ఎంత ఉండాలో తెలుసా? 15,00,000 పర్ యానమ్ అబోవ్ ఉండాలి. 15,00,000 పర్ యానమ్ అబోవ్ ఉంటేనే ఇన్ హ్యాండ్ సాలరీ 1,00,000 పర్ మంత్ వస్తది. అసలు కెరియర్ గ్యాప్ వాళ్ళకి ఛాన్సే లేదు. నా సజెషన్ ఏంటంటే
ఫస్ట్ నువ్వు ఏదో కంపెనీలో జాయిన్ అవ్వు. తక్కువ సాలరీ అయినా పర్లేదు జాయిన్ అవ్వు. ఆ తర్వాత ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకొని, ఆ తర్వాత నీకిష్టం వచ్చిన సాలరీస్‌కి స్విచ్ అవ్వచ్చు. చాలా కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి అప్పుడు. నీకు లేటెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కాబట్టి. కెరియర్ గ్యాప్ ఉంటే ఆల్రెడీ మీకు ఒక రెడ్ మార్క్ ఉన్నట్టే. దాన్ని కవర్ చేయాలంటే ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలి. అది చిన్న సాలరీ అయినా పర్లేదు కంపెనీలో జాయిన్ అవ్వాలి. హై సాలరీస్ అనేది మర్చిపోండి ఫస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో. మన టార్గెట్ సాలరీ కాదు. కెరియర్ గ్యాప్‌ని కవర్ చేయాలి. అదే మన టార్గెట్. మైండ్‌లో ఒకటి ఫిక్స్ చేసుకోండి. ఆపర్చునిటీస్ అయితే తక్కువ ఉన్నాయి. అలానే ఆపర్చునిటీస్ లేవని కాదు. ఆపర్చునిటీస్ 100% ఉన్నాయి. అందులో నో డౌట్. వెన్ టు స్విచ్ హైయర్ సాలరీస్. ఆఫ్టర్ గెయినింగ్ 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ దెన్ యూ కెన్ ఎయిమ్ ఫర్ బిగ్గర్ సాలరీస్. కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. రీజన్స్ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసే ముందు కెరియర్ గ్యాప్ రీజన్స్ అయితే అడుగుతారు. మీకు 1 ఇయర్ కెరియర్ గ్యాప్ ఉన్నా సరే రీజన్స్ అడుగుతారు. ఎందుకు ఇంత కెరియర్ గ్యాప్ వచ్చేసింది అని. మీరు ఒక స్ట్రాంగ్ రీజన్ రెడీ చేసి పెట్టుకోండి ముందే. అది ఫేక్ రీజన్ అయినా పర్లేదు. రెడీ చేసి పెట్టుకొని అప్లై చేయండి. 80% పీపుల్స్ అందరూ ఫేక్ రీజనే చెప్తారు. బట్ ఏది పడితే అది చెప్పొద్దండి. కొన్ని ప్రూఫ్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంది. ఎగ్జాంపుల్‌గా ఓన్ హెల్త్ రీజన్స్ కూడా చెప్పొచ్చు. ఇంకా మీ మామ్ ఆర్ డ్యాడీకి హెల్త్ ఇష్యూస్ వల్ల, మేజర్ హెల్త్ ఇష్యూస్ వల్ల నా అటెన్షన్ అక్కడ ఉండాల్సి వచ్చింది. సో, బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందని కూడా చెప్పొచ్చు. నువ్వు ఆ గ్యాప్‌లో నీ స్కిల్స్ అన్ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నా అని మెన్షన్ చేయాలి. నువ్వు ఖాళీగా ఉన్నావని వాళ్ళకి అనిపించకూడదు. ఆ గ్యాప్‌లో అప్ స్కిల్ అవుతున్నట్టే చెప్పాలి. ఇంకా జాబ్ పైన నీకు ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళకి తెలియాలి. సో, ఒక ప్రాపర్ రీజన్ పెట్టుకోండి ముందే. అప్పటికప్పుడు ఏదో ఒక రీజన్ చెప్దాం అనుకోవద్దు. ముందే ప్రీ ప్లాన్‌గా ఒక రీజన్ పెట్టుకోండి. డాగ్ సీక్రెట్ అండ్ పర్సనల్ టిప్. ఇది చెప్పే ముందు నేను రీసెంట్‌గా కొన్ని వీడియోస్ చేశా. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అండ్ బీజీవీ. ఆ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశా. ఈ వీడియో కంప్లీట్ అయినాక ఆ వీడియో ఒకసారి చూడండి. డార్క్ సీక్రెట్ ఏంటంటే నీకు ఎంత కెరియర్ గ్యాప్ ఉన్నా పర్లేదు. ఎన్ని ఇయర్స్ లాంగ్ కెరియర్ గ్యాప్ ఉన్నా పర్లేదు. నువ్వు ఫస్ట్ జస్ట్ ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకో. అది ఏ కంపెనీలో అయినా పర్లేదు. స్టార్టప్ కంపెనీస్‌లో ఇంకా వేరే ఏ కంపెనీ అయినా పర్లేదు. ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకో 2 ఇయర్స్. నువ్వు ఫ్రీగా జాబ్ చేసినా పర్లేదంటా నేను. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ లేటెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌తో నువ్వు వేరే కంపెనీస్‌కి స్విచ్ అవ్వచ్చు. మంచి సాలరీస్‌కి స్విచ్ అవ్వచ్చు. నీ లేటెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే కంపెనీస్ కేర్ చేస్తాయి. నీకు ప్రీవియస్‌గా అంతకుముందు ఎంత కెరియర్ గ్యాప్ ఉన్నా పట్టించుకోవు. సో, ఒక ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నీకు జాబ్ రావడం ఇంపార్టెంట్ అంతే. ఎవడేం తోపు గాదు. నీకు జస్ట్ వర్క్ కెపాసిటీ ఉంటే చాలు. నేను చేస్తున్న ప్రతి వీడియోలో ఒక డార్క్ సీక్రెట్ మెన్షన్ చేస్తా. ఆఫీస్‌లో రియల్ టైమ్ వర్క్ కల్చర్ పైన. సో, ప్రతి ఒక్కరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. నా పర్సనల్ టిప్ ఏంటంటే నువ్వు ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయిపో. తక్కువ సాలరీ అయినా పర్లేదు జాయిన్ అయిపో. మీ పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా చెప్పొచ్చు. తక్కువ సాలరీతో ఎందుకు కంపెనీలో జాయిన్ అవ్వడం ఎందుకని. అయినా సరే నువ్వు వాటిని కేర్ చేయొద్దు. జాయిన్ అయిపో. అండ్ ప్రాజెక్ట్స్ చేయండి. నిజం చెప్తున్నా మీరు ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ చేస్తారో అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ వస్తది. ఇంకా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కూడా వస్తది. ఇంటర్వ్యూస్ కూడా క్లియర్ చేస్తావు. ప్రాజెక్ట్స్ చేస్తే నీకు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. నువ్వు ప్రాజెక్ట్స్ ఏం కొనాల్సిన అవసరం లేదు. యూట్యూబ్‌లోకి వెళ్లి ఆ యూట్యూబ్‌లో ఉన్న ప్రాజెక్ట్ తీసుకొని నువ్వు ప్రాక్టీస్ అయ్యి అదే ప్రాజెక్ట్‌ని నువ్వు రెజ్యూమ్‌లో యాడ్ చేసుకో. కొంచెం లేట్ అయినా పర్లేదు జాబ్ అయితే వస్తది. రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ అవుతుంది.